మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక కార్యకర్తను ఒక నాయకుడిని తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమం తర్వాత కొత్తగా బీజేపీలో ఈ మధ్య కాలంలో సభ్యత్వం కోసం అడ్వకేట్ సోదరులు చాలా మంది దేశవ్యాప్తంగా ముందుకు వస్తారు. ఇది నిజంగా రాజకీయాల లోపల ఒక మంచి మార్పుకి సంకేతంగా దీన్ని భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెనకటికి ఆంగ్లేయులు కూడా చెప్పుదురు, మేము రోడ్లు వేసినాం, బంగ్లాలు కట్టినాం, మీరు ఏది కావాలంటే అది చేసినాం, మీరు మా బానిసలుగానే ఉండాలని కోరుకునేటోళ్ళు. మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేది కనువిప్పు కలిగించినాయని చెప్పి నేను ఆశపడతా ఉన్నా. కలిగించకపోతే భవిష్యత్తులో ఇంకా బాగా మీకు కనువిప్పు కలిగించే రీతి లోపల ఈ గడ్డ మీద ఉన్నటువంటి టీఎన్జిఓలైనా మా అడ్వకేట్ మిత్రులైనా డాక్టర్లైనా అందరూ కూడా ఆ దిశగా పనిచేస్తారు. ఈ గడ్డ మార్పు కోరుతుంది అని 2020లోనే మా దుబ్బాక ప్రజలు చెప్పిండ్రు. ఆ తర్వాత సిద్దిపేట కూడా బాగా మార్పు కోరుకుంది. కానీ ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశ కీర్తి ప్రతిష్టల కోసం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచంలో మళ్ళొకసారి నిలబెట్టడం కోసం అంతరించిపోతున్న ప్రతి విద్యను, ప్రతి గుర్తుని ప్రపంచానికి తిరిగి చాటడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. బీహార్లో తిరిగి మనం మళ్ళీ ఒక యూనివర్సిటీని ప్రపంచానికి పరిచయం చేసినాం. దాని పేరు నలంద యూనివర్సిటీ. ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ లేనప్పుడు, ప్రపంచంలో కేంబ్రిడ్జ్ లేనప్పుడు, ప్రపంచానికి చదువు తెలవనప్పుడు ప్రపంచానికి విద్య నేర్పినటువంటి యూనివర్సిటీ నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు అవి పుట్టిన గడ్డ ఈ భారతదేశం. కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి ఈ దేశ చరిత్రను తుంగలో దొక్కి మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పాలని చెప్పి చేసినటువంటి కృషిని 6.5 దశాబ్దాల్లో వాళ్ళు చేసినటువంటి ఆ నాశనాన్ని, వినాశనాన్ని తిరిగి రాసి తిరిగి మన దేశ సంస్కృతికి సాంప్రదాయాలకి ఒక గుర్తింపు తెచ్చేందుకు పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో తమ ఉనికి పోతుందని గమనించిన తర్వాత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఓ కొత్త దందాన్ని మొదలుపెట్టింది. బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నాయట, కింద క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలు ఉన్నాయి. ఆ 2 దేశాలకు ఎప్పుడు కోపం వచ్చినా ఎవరికైనా నష్టం జరుగుతుందని చదువుతాం. ఒకటి అమెరికా అయితే ఇంకొకటి రష్యా. ఈ 2 ప్రపంచానికి అగ్రరాజ్యాలని చెప్పుకుంటూ వచ్చేటోళ్ళు. ఉక్రెయిన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఒకవేళ శాంతి చర్చలు జరగాలంటే, యుద్ధం ఆగాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి శాంతి చర్చలు జరిపితే మేము ఈ యుద్ధం ఆపుతామని చెప్పి సాక్షాత్తు ప్రపంచ దేశాలలో ఒక అగ్రరాజ్యంగా విరాజిల్లినటువంటి రష్యా అధ్యక్షుడు వచ్చి ఏం చెప్పిండు, నరేంద్ర మోడీ గారు మధ్యవర్తం వహిస్తే మాకు బాగుంటుంది అని చెప్పిండు. దిస్ ఈజ్ ద క్రెడిట్ ఆఫ్ అవర్ లీడర్, దిస్ ఈజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ అవర్ లీడర్. అంత గొప్ప పార్టీలో పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. 8800002024 అనే నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది. దాంట్లో దయచేసి మీ పర్టికులర్స్ అన్ని అప్లోడ్ చేస్తే మీ అంతలో మీరే భారతీయ జనతా పార్టీకి ₹1 లేకుండా మీరే సభ్యత్వం కావచ్చు. గర్వంగా ఈ దేశం కోసం పనిచేస్తున్నాం. ఆర్టికల్ 370 రద్దులో నా భాగస్వామ్యం ఉంది. ఈ దేశంలో రామ మందిరం కట్టడంలో నా భాగస్వామ్యం ఉంది. రేపు వచ్చేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్లో కూడా నేను భాగస్వామిని అవుతా అని మనందరం కూడా గర్వంగా చెప్పాలంటే, ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా సభ్యత్వం ఉన్న పార్టీగా బీజేపీ నిలబడాలంటే సభ్యత్వం చేసుకోవాలి. ఆల్రెడీ ఇల్లు కట్టి ఉంటే, గృహప్రవేశాలు చేసి ఉంటే వాటిని గూలగొట్టమని ఏదో కొత్త కథ చెప్తా ఉందంట హైడ్రా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, హైడ్రా పెట్టినప్పుడు మీ లక్ష్యం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో నాలాల కట్టంగా కట్టినవన్నీ కూడా తొలగిస్తామని చెప్పారు. మళ్ళీ మీరు రంగు మార్చి, వేషం మార్చి, ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయింటే కూలగొట్టమని కొత్త క్లాజ్ పెడితే ప్రతి ఇంటికి పాత సంవత్సరంలో వచ్చినటువంటి డోర్ నెంబర్లే వస్తాయి. కాబట్టి హైడ్రా పెట్టినటువంటి పర్పస్ సాల్వ్ కాదు. అందుకని దాంట్లో ఏ రంగు జెండా వాళ్ళు ఉన్నారు, తెల్ల రంగా, ఆకుపచ్చ రంగా, ఎరుపు రంగా, 3 రంగుల, 2 రంగుల పక్కన పెట్టి నీటి వనరుల పరిరక్షణ కోసం హైదరాబాద్ వాయనాడు లెక్క కావద్దంటే, హైదరాబాద్ ఉత్తరాఖండ్ లెక్క, కేదార్నాథ్ లెక్క వరదల కొట్టుకపోవద్దంటే హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఒక్క హైదరాబాద్లోనే కాదు జిల్లాలకు కూడా వచ్చి ఆ చెరువులలో కట్టిన కట్టడాలని తొలగించాలని మేము డిమాండ్ చేస్తుంటే, ఇండ్లు కూలగొట్టమని రంగనాథ్ స్టేట్మెంట్ ఇస్తే హైడ్రాని బంద్ చేసుకోండి, రేపటి నుంచి కూలగొట్టడాలు ఆపేసేయండి, కూలగొట్టిన వాళ్ళకి తప్పైందని చెప్పి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకని దాన్ని రాజకీయాల కోసం వాడొద్దు. ఈ దేశ హితం కోసం, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడం కోసం హైడ్రా పనిచేయాలని చెప్పి నేను రంగనాథ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి చాలా స్పష్టంగా సూచిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొంచెం గాడి తప్పుతున్నట్టు,
దారి తప్పుతున్నట్టు కనబడుతుంటుంది. ఇంత మాట ఎందుకంటున్నావు రగన్నా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. జనరల్గా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నప్పుడు ఓ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయమంటే కూడా ట్రాన్స్ఫర్ చేయరు. అమీన్ సాబ్ని ట్రాన్స్ఫర్ చేయమంటే చేయరు. ఏమంటారు, లా అండ్ ఆర్డర్ కష్టమవుతుంది, ఈ అమీన్ సాబ్ చాలా రోజుల నుంచి ఇన్నే ఉన్నాడు, వినాయక చవితి వేడుకలు అయిపోయినాక ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తారు. వీఆర్ నాట్ అగెనెస్ట్ ఎనీ ఐపీఎస్. ఆనంద్ గారి మీద కోపంతోటో కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి మీద ప్రేమతోటో చెప్తలేను నేను. వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అనుకోకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ యొక్క మార్పు జరిగింది. తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. ఎందుకు ఈ మార్పు జరిగింది అనేది చాలా స్పష్టంగా సమాజం ముందు నేను ఉంచదలుచుకున్నా కాబట్టి ఆలోచించాలి. మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయరు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక. అట్లాంటిది హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి స్థానచలనం జరిగింది. ఎందుకు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ అగెనెస్ట్ మిస్టర్ సివి ఆనంద్. సివి ఆనంద్ కూడా మంచోడే, ఇంతకుముందు హైదరాబాద్ కమిషనర్గా చేసిండు, నిజాయితీ గల్లోడు, మంచి పేరున్నాడు. కానీ ఎంఐఎం పార్టీ కంట్లో నల్సులాగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి అనే హైదరాబాద్ కమిషనర్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తుండవు, వాళ్ళు చెప్పిన పనులు చేస్తలేడని రఘునందన్ చెప్పలే. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినాక ఈ ట్రాన్స్ఫర్ జరిగింది. అందుకని రేవంత్ రెడ్డి గారు వెనకటికి ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ చెప్తాడు ఏమని, కారు కేసీఆర్దైనా స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆ రోజు అసదుద్దీన్ చెప్తే ఈరోజు అక్బరుద్దీన్ అది చేసి చూపెట్టినట్టు మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలను భావిస్తూ ఉన్నాం. ఎందుకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అబ్రప్ట్గా హైదరాబాద్లో ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నటువంటి కమిషనర్ని రేవంత్ రెడ్డి గారు బదిలీ చేసిర్రు. ఎవరి మెప్పు కోసం హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని బదిలీ చేసిర్రు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనంద్ సార్ ఎట్లాగో మీ ఇంటెలిజెన్స్ అని చెప్తూనే ఉంటాడు, రఘునందన్ మాట్లాడిండని. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఆనంద్ గారు, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి. కానీ అక్బరుద్దీన్ ఓవైసీని ఎంఐఎం పార్టీని మెప్పించేందుకు హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి కూల్చివేతల్ని పక్కదారి పట్టించేందుకే మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను మార్చిండ్రని ఈ సమాజం భావిస్తూ ఉంది, మేము కూడా భావిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు. అందుకని ఎంఐఎం కనుసన్నలలో నడుస్తారా, సల్కం చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీని కూలగొట్టి నాకు అందరూ సమానమే చట్టం ఉందనేది నిరూపించుకుంటారా అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ